హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే బర్రెలక్క అలియాస్ శిరీష నిన్నటి నుంచి ఒక వీడియో బాగా ట్రోల్ అవుతుంది. తను బెజవాడ కృష్ణని కొట్టింది అని చెప్పేసి. సో ఇదంతా కూడా ఎందుకు జరిగింది, దేనివల్ల జరిగింది, సో అసలు కొట్టడానికి వచ్చింది ఎవరు, బర్రెలక్కతో పాటు ఇంకా ఎవరైనా మనుషులు ఉన్నారా, కావాలనే ఇదంతా ప్లాన్ చేశారా? సో ఇవన్నీ కూడా మనతో పాటు డిస్కస్ చేయడానికి డైరెక్ట్గా మనతో పాటు బెజవాడ కృష్ణ ఉన్నాడు. ఒకసారి అతను అడిగి మొత్తం పూర్తి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. కృష్ణ నమస్తే. నమస్తే అన్న. సో ఏంటి బర్రెలక్క, నువ్వు మంచి ఫ్రెండ్స్ కదా, ఏమైంది అసలు మీ ఇద్దరి మధ్య? ఫ్రెండ్ అన్నది పక్కన పెట్టు, మామూలుగా అన్నీ చెప్పాను రాత్రి. సో 10 నిమిషాలు నేను వేరే ఒక అమ్మాయిని కలవద్దామని వెళ్ళాను అక్కడికి. ఎక్కడికి? మీడియా దగ్గరికి. లొకేషన్ పెడితే వెళ్ళా. సో తర్వాత ఆమెది అయిపోయిన తర్వాత 10 నిమిషాలు ఇంటర్వ్యూ కావాలి అని అన్నారు. సరే ఇస్తాను అన్న. బర్రెలక్క గురించి అప్పుడు నువ్వు మాట్లాడావు కదా, అవునన్నా ఇస్తానన్నా అన్న. 10 నిమిషాలు ఇంటర్వ్యూ అన్నాడు. మధ్యలో అన్నీ మాట్లాడుతూ ఉన్నాడు, నేను మాట్లాడాను, అన్నీ ఒప్పుకున్నా. నేనేమి అక్కడ అబద్ధమని చెప్పలా, ప్రతిదీ కూడా చెప్పా. నేనే చేశాను వీడియోలు అని కూడా నేను అన్నీ చెప్పిన. వాళ్ళ నాన్న దగ్గరికి మాత్రం నేను వెళ్ళలేదు. ఆ వీడియో షేర్ వచ్చింది, నేను షేర్ చేసిన నాకు తెలిసిన సోషల్ మీడియాకి, అంతవరకే అన్నా. అంతే. సరే ఇప్పుడు నిలబడినా సరే నేను సపోర్ట్ చేస్తానన్నా, కావాలంటే ఫోన్ చేయి నేను మాట్లాడతాను అన్నా. ఫోన్ చేశాడు, మాట్లాడుతుంది. ముందు తిడతమే స్టార్ట్ చేసింది. సర్లే నేను అక్కడ కూడా ఏం మాట్లాడాల, మౌనంగా కూర్చుని ఉన్నా. ఫోన్ పెట్టేసిన 5 నిమిషాలు కూడా 2 నిమిషాలే పట్ట 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 డోర్లు కొట్టింది. లోపలికి వచ్చింది. రావటం చేయి చేసుకుంది. అదొకటే బాధగా ఉంది బాగా. అంటే ఇంకా చెప్పలేమన్నా. అది పొద్దున్న లెగితే ఎంతమంది అడిగారో నాకు తెలుసు. ఫోనే స్విచ్ ఆఫ్ చేశాను నేను. ఓకే. అది టీ తాగుతాను ప్రశాంతంగా సెంటర్కి వస్తే ఎంతమంది అడిగారంటే, అంటే నన్ను పలకరిన వాళ్ళు కూడా పిలిచి అడిగారు, బర్రెలక్క ఎందుకు కొట్టింది. ఏం చెప్తాం, ఇంకా ఇలా చెప్పాను. కాకపోతే ఇలా జరిగింది. ఏదన్నా ప్లానింగా లేకపోతే అనుకోకుండా జరిగిందా? ఆ ప్లానింగ్ అయితే ఏం లేదన్నా. జస్ట్ పిలిచారు 10 నిమిషాలు ఇంటర్వ్యూ అని, వాళ్ళు ఏం పిలవలేదు. ఆ వేరే అమ్మాయిని కలవడానికి నేను వెళ్ళినప్పుడు ఆయన నన్ను అడిగాడు, నేను ఇచ్చా ఇంటర్వ్యూ. అంటే అమ్మాయి నిన్ను నీ మీద దాడి చేయడానికి ఏంటి రీజన్స్ ఏంటి ప్రధానంగా? అంటే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నేనే డైరెక్ట్గా వీడియో చేసినట్టుగా ఎవరు చెప్పారంట. ఆ అమ్మాయికి వాళ్ళ నాన్నతో మాట్లాడినప్పుడు వెనక మరి ఇంకో వాయిస్ వచ్చింది కదా, వాయిస్ నాదే అంటున్నారు. సరే నిజంగా వాళ్ళ నాన్నగారు తెలుసా నీకు? అసలు కలవలేదు కన్నా. నేను ఇన్స్టాలో వీడియో పోస్ట్ చేశాను, అదే చెప్పారు నైట్ కూడా. వాళ్ళ నాన్న వీడియో వచ్చింది, హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బెజవాడ కృష్ణ అని. బెజవాడ కృష్ణ ఏదైనా నిజాలు తెలుసుకుని వీడియో చేస్తాడు, కాబట్టి వాళ్ళ నాన్న మాట్లాడతాడు వినండి అని వీడియో చేసి పోస్ట్ చేసిన. మిలియన్కి పోయింది, 20 మిలియన్ పోయింది ఆ వీడియో ఫేస్బుక్ పేజీలో. ఓకే. ఆ వీడియో బాగా వదిలేంది అలా ఊర్లో. నీ ఫేస్బుక్ పేజీలో. తర్వాత ఫోన్లో వచ్చి వీడియో తీసేమని పిన్నో ఎవరో పక్కన ఉంటే సరే అని ఒక 2-3 రోజులు నుంచి తర్వాత డిలీట్ చేసేసిన. కానీ వీళ్ళు డౌన్లోడ్ చేసుకున్నారు. రాత్రి ఆ వీడియో కూడా చూపించడం జరిగింది ఇండియాలో. నా దగ్గర లేదు, నేను మొత్తం డిలీట్ చేసేసిన. కానీ కొడతమే నాకు చాలా బాధగా అనిపించింది. ఏం చేయాలి, కొట్టడం అనేది రాంగ్. మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేయము. ఏదైనా ఉన్నదంటే కంప్లైంట్ ఇచ్చుకోవడం అట్లా చేయడం కరెక్ట్, కానీ ఇట్లా డైరెక్ట్గా వచ్చి కొట్టడం అనేది రాంగ్. అంటే నువ్వు బర్రెలక్క నువ్వే లేపావా ఫస్ట్? అంటే తనకంత హైప్ క్రియేట్ చేసి నువ్వేనా? ఫస్ట్ మాట్లాడే కదన్న, ఇక్కడ ఒక ఆడపిల్ల గుండె ధైర్యంతో నిలబడి చేస్తుంది అని సపోర్ట్ చేసిన. కాకపోతే కొన్ని వాళ్ళ ఊరోళ్ళే చెప్పారు కదా, ఆ వీడియో ప్రూఫ్ ఉన్నాయి పక్కా. నేనే డైరెక్ట్ ఏం కాదు కదా, నా నోటితో ఏం చెప్పలేదు. వాళ్ళ ఊరోళ్ళతో ఫోన్ పెట్టి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అవి పెట్టా వీడియోలు. నేను అవి బాగా వైరల్ అయింది. రాత్రి ఏమంటుందంటే, నేను ఓడిపోవడానికి కారణం నువ్వే, నాకు అన్ని ఓట్లు తక్కువ రావడానికి కారణం నువ్వే అంది. నేనేం మాట్లాడలేదు. నువ్వు మాట్లాడకపోతే ఆమె గెలిచేదంట. ఏమోన్నా మరి ఆ పాయింట్ నేను మాట్లాడలేదు. నాకు ముందు నోట్లో మాట్లాడాలి తను చూసేటప్పటికి, ఎందుకంటే టైంలే ఎమ్మటే వచ్చింది, పటపట డోర్ కొట్టింది. వాళ్ళ తమ్ముడు వచ్చిండు, ఆమెతో పాటు ఇంకో అతను వచ్చిండు, అంతే. వాళ్ళ ఆయనలు కూడా వీడియో తీసిండ్రు. తర్వాత మరి ఏమన్నా మాట్లాడారా నీతో? తర్వాత బయటకు వచ్చింది. బయటకు వచ్చి అడిగింది మొత్తం ఎక్కడ ఉంటావు ఏంటని. చెప్పిన తర్వాత నువ్వే ఎంత బాధపడితే నేను ఎంత బాధపడాలి, నా చుట్టాలు వీళ్ళందరూ కూడా నన్ను అడిగారు, నీ గురించి నేను ఇన్స్టాగ్రామ్ వాడతలేదు అవన్నీ మాట్లాడింది. మామూలుగా బయటకు వచ్చాక సారీ కూడా చెప్పింది. బయటకు వచ్చాక కెమెరా ముందు కాదు, బయటకు వచ్చిన తర్వాత నేను వెళ్ళిపోయేటప్పుడు. తర్వాత నేను వెళ్ళిపోతుంటే నాకు కళ్ళు నీళ్ళు ఆగల.
ఏడితే మళ్ళీ వాళ్ళ తమ్ముడు పరిగెత్తుకుంటున్న నా దగ్గరికి వచ్చి ఏడమ్మాక అంటే లేదన్నా నాకు చాలా బాధగా ఉంది, నేను చనిపోతానేమో, సూసైడ్ వాళ్ళ ముందే అన్నా. అంటే అలా ఏం చేసుకోమాక, నీకేమైనా హెల్ప్ కావాలని నేను చేస్తాము, హాస్టల్ ఫీజు కట్టాలన్నా ఏం కావాలని నన్ను అడుగు, అది మాట్లాడింది. కానీ ఇంత స్ప్రెడ్ అయిద్దని నేను అనుకోవాలా యాక్చువల్గా. మరి అంత జరిగినప్పుడు, అంత గొడవ జరిగినప్పుడు ఆ వీడియో ఎందుకు రిలీజ్ చేశారు? నాకు అదే అర్థం కాలేదన్న. ఇప్పుడు మరి నువ్వు అడిగావా వాళ్ళని? నేను అసలు నాకు ఇంకా మాట్లాడతగ్గి ఛాన్స్ లేదు. అసలు ముందు రోడ్డు మీదకి వస్తేనే మందల పడిపోతున్నారు నా మీద. అంటే మంచితనంగానా లేకపోతే మంచితనంగానే, ఎందుకు కొట్టింది, నిన్ను కొడతాం కరెక్ట్ కాదు, అలా మీడియా ముందు పిలిచి ఏదన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి, చేసుకుంటాం ఏంటి, ఇప్పుడే చేసుకుందంటే రేపు పొద్దున దీంట్లోకి వచ్చి ఎంతమందిని కొట్టిద్ది, ఏ రకంగా అరువులు ఏంటి అవన్నీ నేను ఏం పట్టించుకోవాలి పొద్దున అసలు. సర్లే ఇంకా ఏదో అయిపోయిందిలే అనుకుని నేను మళ్ళీ రూమ్కి వెళ్ళిపోతాను. మళ్ళీ అక్కడ కూడా వచ్చేసిండ్రు జనాలు వెనకమల. ఇదంతా కాదులేని ఇంకా నేను ఇన్స్టాలో రీల్ అయితే పోస్ట్ చేసిన అన్న. నాకు అంత బాధ వేసేసింది. ఎక్కడెక్కడో నుంచి ఫోన్లు చేస్తున్నారు, ఎవరెవరో చేస్తున్నారు. ఇప్పుడు ఆమె నిజంగా ఇప్పుడు ఎలక్షన్స్లో పోటీ చేసింది, ఒక మంచి నాయకురాలుగా బాగా మాట్లాడింది, అవన్నీ కూడా మన ఛానల్స్లో కూడా చూపించాం. అండ్ రేపు పొద్దున్న ఇంకా మాట్లాడతారు, అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా మాట్లాడతారు, జనాలే మాట్లాడతారు, వ్యతిరేకత ఉంటుంది, వాళ్ళపైన కూడా దాడి చేసేస్తుందా? వాటి గురించి నాకు తెలియదు అన్న. అలా అందులోకి లాగమాకండి. అలా ఒకటి మాట్లాడినందుకే ఎందుకు భయపడుతున్నావు నువ్వు? నేనేం భయపడతలా. నువ్వు భయపడుతున్నావు అంటే ఒక వీడియో ఇలా షేర్ చేస్తే ఇన్నైతే ఇలా కొడతారా అన్న పాయింట్ వైడ్ ఆలోచిస్తున్నాను నేను నైట్ నుంచి కూడా. నాకు షేర్ వచ్చింది. నిజం చెప్పు, అక్కడ గొడవైన తర్వాత మళ్ళీ నీకు అన్న బెదిరింపులు వచ్చాయా? నాకు ఇంకెవరు కాల్ చేయలేదు. నెంబర్లు అయితే ఇచ్చారు కానీ, వాళ్ళ తమ్ముడి నెంబర్ కానీ ఇంకో అతని పేరు గుర్తురాట్లా, అతను కుర్రోడ్ నెంబర్ ఇచ్చారు, ఆ యాంకర్ నెంబర్ కూడా ఇచ్చిండు. ఏమైనా ప్రాబ్లం అయితే కాల్ చేయి, మేము అందరం ఉంటాం నీకు అన్నట్టు బయటకు వచ్చి మాట్లాడారు. ఇంకా వాళ్ళకేం కాల్ చేయలేదు. నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, ఫోన్ ఛార్జింగ్ ఆగట్లా, స్విచ్ ఆఫ్ ఆన్ చేశాను. అన్నయ్య చేసినట్టు సైలెంట్లో ఉంది ఫోన్. అయితే రైట్, అసలైన మ్యాటర్ ఇది. సరే, నాకు తెలిసి నువ్వు ఒక వీడియోలో బర్రెలక్కకి బిగ్ బాస్ విన్నర్ ప్రశాంత్కి పెళ్ళి అవుతుందన్న దాని గురించి మాట్లాడావు, అందుకే బర్రెలక్క సీరియస్ అయింది నీ మీద. ఇది వచ్చింది నేను మాట్లాడానా? ఎక్కడన్నా? నీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో. నా ఇన్స్టాగ్రామ్లో ఒకసారి గుర్తు తెచ్చుకో, ఎప్పుడన్నా మాట్లాడావా? లేదన్నా. దాని గురించే బర్రెలక్క సీరియస్ అయిందని, అది బాగా ట్రోల్ అయింది బయట. బిగ్ బాస్లోకి వెళ్తుంది అంటున్నారు అంటే దాని గురించి మాట్లాడినా నేను. అతను రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్, తినేమో ఇలా ఇండిపెండెంట్ గా నిలబడింది కదా, మళ్ళీ దీంట్లోకి రావటం ఏంటన్న మాట్లాడు. అది కూడా అక్కడే మీడియా ముందే మాట్లాడినా నేను. అదొకటే మాట్లాడినా నా ఇన్స్టాలో నేను పోస్ట్ చేయాలి. వాళ్ళిద్దరు పెళ్లి గురించి అయితే నువ్వేం మాట్లాడాలి? పెళ్లి గురించి అసలు నేను మాట్లాడదు. అదే బాగా ట్రోల్ అవుతుంది కదా మరి ఇప్పుడు బయట. వాయిస్ ఎట్టింగ్లు తెలుసు కదా, వాయిస్ మారితే నేనేం చేయలేను. వాయిస్ నీ వాయిస్ మారుస్తారా? మరి ఇంకంతే కదన్నా. ఇప్పుడు మాట్లాడితే నా మొహం కనపడిద్ది, అక్కడ నా మొహం కనపడుతుందా నీకు? లేదు కదా. అది ఓకే, మరి ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు ఏం చేయాలన్నా నాకేం అర్థం కావట్లేదు అన్న. ముందు నాకు అసలు అది అర్థం కాకే పిచ్చెక్కుతుంది నాకు పొద్దున్నుంచి. కొంతమంది ఫోన్ చేసి కొడతాం కరెక్ట్ కాదు, కేసు పెట్టాను. కేసు పెడితే ఆడపిల్ల కేసు పెడతాం ఎందుకని అక్కడ దాకా వెళ్ళి వెనక్కి వచ్చేసినాను నేను. ఇన్స్టాలో వీడియో పోస్ట్ చేసి ఇంకా వచ్చినా, ఇంకా ఫోన్ చేసి ఇటు వచ్చినా, ఇంకా అంతే. నాకేం అర్థం కావట్లేదు అన్న, ఏమైద్దో ఏం కాదు. నీకెవరన్నా బెదిరించారేమో నేను అనుకుంటున్నా. బెదిరింపు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్న. ఒక 10 నిమిషాలు ఇంటర్వ్యూని పిలిచిండు లోపలికి. కూర్చున్న తర్వాత అన్నీ అడిగిండు. అసలు బెజవాడ కృష్ణ అంటే ఏంటి, రౌడీ షీటరా అవన్నీ అడిగిండు. కాదన్నా నేను ఇలా రీల్స్ చేసుకుంటూ ఉండేవాడిని, అలా పేరు వచ్చింది నాకు అన్నీ చెప్తున్నా. చెప్పిన తర్వాత తను మళ్ళీ ఇప్పుడు పోటీ చేస్తున్నా సరే నేను సపోర్ట్ చేస్తానన్న ఒక ఆడపిల్లకి అని కూడా చెప్పిన కెమెరా ముందే. సరే ఫోన్ చేస్తా మాట్లాడు అన్నాడు. చేసాడు, ఆయన మాట్లాడుతున్నాడు. అన్న వద్దన్నా, నాకు ఎక్కడైతే పరుగు పోయిందో నేను ఆ మీడియా ముందు నేను మాట్లాడతాను, ఎదురే వచ్చి మాట్లాడతాను, ఫోన్లో మాట్లాడను అనేటప్పుడు నాకు అర్థం కాల. ముందు మాట్లాడితే ఏంటి, కొల్లాపూర్ కదా, హైదరాబాద్ కాదు కదా అన్న పాయింట్ వెళ్తే ఎమ్మటే ఫోన్ అలా పెట్టాడు, అలా కింద పెట్టాడు, డోర్ పటా 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 కొట్టి. అంత ఫాస్ట్ గా ఎలా వచ్చాడు అదే అర్థం కాలేదన్న. మరి అడిగావా మరి? నాకు ముందు నోట్లోంచి మాట లేదు, నాకు కామ్గా ఉన్నా. నాకు ముందు మైండ్ పనిచేయాల ముందు ఒక 2-3 నిమిషాలు. అసలు వాళ్ళు ఏం మాట్లాడారో కూడా నాకు అర్థం కాల. వచ్చింది పటాపట వచ్చింది, కుర్చీ పడేసింది,
నాకేం అర్థం కాలే ఇంకా. అంటే దేనితో కొట్టింది, ఏమైనా తీసుకొచ్చిందా లేక? లేదు, ఏం తీసుకురాలేదన్న, చేత్తోనే. మరి ఆ యాంకర్ ఆ విజువల్ చూస్తుంటే ఆ యాంకర్ కొడుతుంటే ఆపట్లే ఎవరు కూడా వచ్చి నిన్ను కొడుతుంటే? నేనే ఇంకా చెయ్యాలి అడ్డు పెట్టాను అంతే. ఇంకా ఏం జరిగిద్దో ఇంకా. ఆమెమో నువ్వు అన్నావు అంటే నేను అనలేదు అని నువ్వు అంటున్నావు ఏంటి అది? వాళ్ళ నాన్న దగ్గరికి నేను వెళ్ళాను, వాళ్ళ నాన్నకి నేను ₹1,00,000 ఇచ్చి వీడియో చేయించాను అని చెప్తుంది. నువ్వు చేయించావు వీడియో? వాళ్ళ నాన్నకి ₹1,00,000 ఇచ్చి నేను చేయించానంట. నేను ₹1,00,000 ఇచ్చేవాడిని అయితే ఇక్కడ ఎందుకు ఉంటానన్నా. సో నాకు అక్కడ నవ్వు వచ్చిందిలే, కానీ ఇంకా నేను ఇచ్చానని కూడా మాట్లాడా అక్కడ. నేను ఇచ్చాను ₹1,00,000 అనేవాడికి మళ్ళీ ఆయన వేరే టాపిక్ మాట్లాడాడు. ఏం మాట్లాడినా ఇంకా. మరి ఇప్పుడు ఎవరు నీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు మీడియాలో అందరూ నా వీడియోలన్నీ కూడా డౌన్లోడ్ చేసి మేమందరం ఉన్నాము, నువ్వు కంగారు పడమాక, మీరు కెమెరా ముందు కొడతాం కరెక్ట్ కాదు అది అని పెడుతున్నారు రీల్స్. పొద్దు నుంచి పెద్ద పెద్ద మీడియా వాళ్ళే ఒక బిట్ని తీసుకొని కొట్టింది 20-30 సార్లు కొట్టినట్టుగా ట్రోల్ చేస్తున్నారంట. కొట్టడం కరెక్ట్ కాదు. ఇప్పుడు నీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పు. ఆమె ఒక నాయకురాలకి ఎదగాలనుకుంటుంది, ఇలాంటివి చేయడం కరెక్టే కాదా? కరెక్ట్ కాదన్న, వాస్తవంగా చేసుకుంటాం కరెక్ట్ కాదు. మాట్లాడితే ఏమన్నా నేను అంటే మాట్లాడడం ఏంటంటే బెదిరించారా? బెదిరిలా నార్మల్గా అక్కడ మనం చూస్తున్నాం, అదేం కట్టేం చేయలేదు, ఏం చేయలేదు, అలాగే మాట్లాడాం. నేనేమనుకున్నానంటే యాక్చువల్గా కొట్టింది కట్ చేసేస్తారేమో అని అనుకున్నా, కానీ అది కట్ చేయలే, అది కూడా చేశారు. మరి నువ్వు అడగలేదా వాళ్ళని? ఇంకా నువ్వు ఎవరికి ఫోన్ చేయలేదన్న, ఇంకేం చేస్తానన్న, బయటకు వస్తే అసలు ముందు జనాలు ఆ రకంగా పడుతుంటే మాస్క్ పెట్టుకున్నా గుర్తుపడుతున్నారు. అది మాస్క్ పెట్టుకున్నా గుర్తుపడుతున్నారు. నేను ఇంకెక్కడ ఇప్పుడు వస్తున్నా బండి మీద ఎన్ని ఫోన్లు వచ్చినాయి అన్నయ్య అడుగు. మేమందరం ఉన్నాం, నువ్వు కంగారు పడమాక, సపోర్ట్ చేస్తాం, కొడతాం కరెక్ట్. సపోర్ట్ అంటే ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? వాళ్ళు ఏ విధంగా సపోర్ట్ చేస్తారంటే ఇంకేం చెప్తాం, నా ఇన్స్టాలో వీడియోలు డౌన్లోడ్ చేసుకొని కింద రాసి పెడుతున్నారు వీడియోల్లో. తమ్ముడు నేను ఉన్నాము, కెమెరా ముందు కొడతాం కరెక్ట్ కాదు, ఇప్పుడే ఇలా ఉందంటే రేపు పొద్దున గెలిచినప్పుడు అని వాళ్ళే కింద రాసి పెట్టుకుంటున్నారు. మళ్ళీ అమ్మ ఆ వీడియోలకి నాకు కూడా సంబంధం లేదు, నేను వాళ్ళకి షేర్ చేయలేను. నేను నా ఇన్స్టా కృష్ణ నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నేను భయపడతలా, నా ఇన్స్టాలో నేను పోస్ట్ చేసి సంబంధం లేదని అనడం కాదు. ఇప్పుడు అప్పుడు ఆమె గురించి మాట్లాడింది నువ్వు మాట్లాడాను, ఇప్పుడు కూడా నేనే కదా నేను ఇంటర్వ్యూ చేసి. అవును, ఇదే ప్లేస్ లో ఇలాగే కూర్చొని మాట్లాడాను. సో దాని తర్వాత అయిపోయింది. అవును, ఇప్పుడు నువ్వు ఎందుకు నీకు సంబంధం లేదంటున్నావు? వీడియోకి నాకు సంబంధం లేదంటున్నా, వాళ్ళ నాన్న దగ్గర నేను వెళ్ళలేదు కదా అన్న. ఇప్పుడు నీకు సపోర్ట్ చేసే వాళ్ళ గురించి అట్లా చెప్పడం కరెక్ట్ కాదు కదా. నీకు సంబంధం చేసే వాళ్ళ గురించి అంటలా, వాళ్ళ నాన్న వీడియోకి నాకు సంబంధం లేదు, నాకు షేర్ వచ్చింది. నాకు తెలిసిన ఒక 4-5 మీడియా మిత్రులకి ఆ వీడియో షేర్ చేసిన తర్వాత ఆ వీడియో పెట్టుకుని నేను ఓన్ వాయిస్ తో పెట్టుకుని వాళ్ళ నాన్న వీడియో నేను పోస్ట్ చేసా, ఇన్స్టాలో కానీ ఫేస్బుక్ లో కానీ పోస్ట్ చేసిన. అది మినిట్లో పోయింది, నేనే ఎక్స్పెక్ట్ చేయాలి అంత పోయిద్దని. ఓకే, తనేమంటుందంటే రాత్రి నేను ఓడిపోవటానికి నువ్వే కారణం అంటుంది. నేను ఇంకేం మాట్లాడలేదు, అది సబ్జెక్ట్ అక్కడ జరిగింది. సరే మరి ఇప్పుడు ఏంటి, కంప్లైంట్ ఇస్తున్నావా ఏంటి? కంప్లైంట్ ఏంటి ఇవ్వట్లేదులే అన్న, తను మాట్లాడిద్దామని చూస్తున్నా. దేనికి? ఫోన్ చేసి ఏమన్నా మాట్లాడిద్దామని చూస్తున్నా, వెయిట్ చేస్తున్నా. ఫోన్ చేయి, ఎవరు నెంబర్లు వాళ్ళ తమ్ముడికి చేయాలి, ఇంకా చెయ్యి, ఎవరికైతే వాళ్ళకి చేయి, మాట్లాడు. హలో, అదే ఒకసారి అక్క ఉందా? ఒకసారి ఇవ్వ. ఏంది ఆ వీడియో ఆ రకంగా ట్రోల్ చేస్తున్నారుగా? అసలు నన్ను ఏది ఏది పెట్టేసిన తర్వాత అడిగారు నన్ను. పెట్టిన తర్వాత అడిగితే ఆల్రెడీ ఆ వీడియోకి అప్పటికే స్టార్ట్ అయిపోయింది ట్రోలింగ్. తర్వాత అడిగితే నాకు అను బర్లాకి ఇద్దరికి మెన్షన్ చేసి పెట్టారు. నేను దాన్ని కూడా యాక్సెప్ట్ చేయలే, చూడు కావాలంటే. ఇలా ఎందుకు అవుతుందో నాకు అర్థం కావట్లేదు. కొట్టింది పదే పెట్టి ఇలా అంత బ్యాడ్ చేస్తున్నారు. పొద్దున్నే లేచి నేను టీ తాగుదామని వస్తే ఎంతమంది అడిగారంటే అంతమంది అడిగారు. అసలు నాకు ఏం అర్థం కావట్లేదు, నాకు పిచ్చి లేస్తుంది. ఇప్పుడు నేను అక్కడ ఏమన్నా తప్పు మాట్లాడానా? మొత్తం కెమెరా ముందే మాట్లాడా.
ఏం చేయాలో నాకేం అర్థం కావట్లే, మరి మీరే చెప్పాలి ఇంకా. ఇంకా మాతోనే ఉందన్న. మేము మేము వీడియో తీసేయడానికి మేము నాన్న తిప్పలు పడుతున్నాం ఇక్కడ. అప్పుడైతే నీకు అడిగినట్టు కదా అన్న. అయితే ఆయన ఎవరు ఆయన ఎండి ఉండి నీకు అడిగినట్టు కదా, ఎవరు అంటే నువ్వు ఉండాలి పెట్టుకోని చెప్పాను కదా నువ్వు. నేను ఎవ్వరికి పెట్టుకోమని చెప్పలా. అట్లా పెడతా నేను అడగకుండా నీ పర్మిషన్ లేకుండా ఎట్లా పెడతాడు? నాకు అదే అర్థం కాలేదు. నన్ను ఎవ్వరు అడగలా. నన్ను అడిగింది నేను ఒక ఫ్రెండ్ని కలవడానికి వచ్చే చూసావు అక్కడ వీడియో తీసింది. తను వీడియో పెట్టేసిన తర్వాత నాకు కాల్ చేసి కృష్ణ ఇలా పెట్టాను అంటే, ఆల్రెడీ ఇంటర్వ్యూలోనే ఇచ్చా కదా, దాంట్లో నో ప్రాబ్లం. ఆమె పెట్టిన దాంట్లో కూడా తప్పేం లేదు. చూడు, నార్మల్గా అరిసేది పెట్టింది ఆమె, కొట్టేది పెట్టలా. కానీ కొట్టేది మీ మీ యూట్యూబ్ ఛానల్లో పెట్టింది దాన్ని కట్ చేసుకొని ఎలా పెడుతున్నారంటే అలా ట్రోల్ చేస్తున్నారు అసలు నన్ను. హలో తమ్ముడు. హలో ఏమాక ఏందాక ఈ వీడియోలు ఏందాక ఇలా ట్రోల్ చేస్తున్నారు? నాకేం అర్థం కావట్లేదు. అసలు పొద్దున్న లేచిన కాడి నుంచి బయటికి రావాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే ఆ పిల్లగాడు సరే రేపు తిరిగితే ఇట్లా మంచిగా ఉండదేమో ఎందుకనంటే లేదు. నేను చెప్పలా. నన్ను అడిగింది ఏంటో తెలుసా? మామూలుగా నువ్వు మాట్లాడే చూసావా, తను వచ్చింది ఆ వీడియో తీసింది, అది ఒక్కటే నన్ను అడిగారు. ఇంకెవ్వరు నన్ను ఏం అడగలేదు, నేను చెప్పలేదు. అవును మరి ఆయన నేను అడిగిన అన్న అబ్బాయి తర్వాత అబ్బాయి మళ్ళీ ఎట్లుంటది అన్న, ఇప్పుడు సరే నన్ను ఏదో అన్నాడని నేను సరే అబ్బాయి కూడా బాధపడతాడు కదన్నా, అది ఎందుకు పెట్టిరని అంటే లేదురా ఒక్క నిమిషం లైన్ లో నేను ఫోన్ చేస్తే అన్నకి, మరి లైన్ లో ఉండట్లనే అన్ననేమో లేదు నేను అబ్బాయిని అడిగినా నేను తప్పు చేసిన కాబట్టి పెట్టేయండి అని అన్న అని అంటున్నాడు. లేదు అసలు నేను ఆ విషయం ఏం మాట్లాడలేదు. తను ఏమన్నాడంటే ఆ ఇంటర్వ్యూలు ఫోన్లు వస్తూ ఉంటాయి, ఏదైనా సరే డేర్గా మాట్లాడు అంతేని, అది కట్ చేస్తాము అని చెప్పారు అంతే. ఒక్క నిమిషం లైన్ నేను ఫోన్ ఒకసారి నాకు అదే నాకు అర్థం కాలేదు. ఒకసారి తేజ మాట్లాడతాడు. హలో శిరీష గారు, అమ్మా ఇప్పుడు మీరు ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి కానీ అట్లా కొట్టడం. ఈ వీడియో కృష్ణ అబ్బాయి పెట్టమని అనలేదంట కదన్నా, లైన్ లో మాట్లాడు పెట్టమని అనలేదంట, నువ్వు పెట్టినవంట కదన్నా, వస్తున్నాడంట కదా. అన్నా నువ్వు నాకేం చెప్పావన్నా, అది కట్ చేసేస్తాను అదేం రాదు అని నా ముందు ఆ ఎటర్కి చెప్పావు కదన్నా. అన్నా అది రాత్రి ఏం చెప్పావు నాకు, ఆ బిట్ రాదు అది కట్ చేసేస్తాము కర్మదంతా వస్తుంది అని చెప్పావు నువ్వు. సరే అన్న పెట్టన్నా అయితే అని చెప్పినా నేను. అదే మాట్లాడావన్నా. పొద్దున మీడియా వాళ్ళు వీళ్ళు ఎవరైనా ఫోన్ చేసినా సరే ఇంటర్వ్యూ ఇవ్వు అని కూడా చెప్పినావు. అక్కడ నేను అక్కడ ఆఫీస్లో ఉన్నప్పుడే నువ్వు అక్కడ ఎడిట్కి ఇచ్చినప్పుడు చెప్పావు కదా, కొట్టింది ఏం పెట్టమాక కట్ చేసేయని. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే కొట్టింది ఎందుకు వచ్చింది బయటికి, ఇప్పుడు ఎంతమంది ట్రోల్ చేశారో దాన్ని, బయటకు వస్తే ఎంతమంది అడుగుతున్నారో నాకు అసలు ఏం అర్థం కావట్లేదన్నా. ఆ వీడియోలు ఎవరెవరు పెట్టారో కూడా అర్థం కావట్లేదు. 2-3 తెలిసిన వాళ్ళు అడిగితే షేర్ వచ్చింది అంటున్నారు. అన్నా నేను చెప్పలేదు అంటలా, నాకు చెప్పింది అది ఒకటే కదా నువ్వు అని చెప్తున్నా. వీడియో పెట్టొచ్చా నువ్వు అడిగావు అంతేగాని కొట్టింది కూడా పెట్టమని నువ్వు నాకు చెప్పలేదు కదా. చేసావన్నా, చేసి ఏం అడిగావు నాకు? అక్క ఒక్క నిమిషం మాట్లాడుతుంటే. హలో, నేను రెడ్ టీవీ యాంకర్ తేజ అండి. హలో, నాకేం అర్థం కాదమ్మా, ఇప్పుడు మీరు అట్లా చేసుకోవడం కరెక్ట్ కాదు కదా. ఒక్క నిమిషం లైన్ లో ఉండు అన్న. బెజవాడ తమ్ముడు అన్నా, అది నీకు గట్టిగా తగిలిందా? నేను మామూలుగా కొట్టినా అసలు చెయ్యి, నేను కోపం మీద వచ్చినప్పుడు అది అసలు నీకు చెయ్యి గట్టిగా తగిలిందా? అసలు ఆ వీడియో నేను ఆవేశంలో నిన్ను కొట్టడానికి దగ్గరకు వచ్చి మళ్ళీ రిటర్న్ తీసుకున్నా కానీ నేను నీకు అసలు దెబ్బ తగిలిందా తమ్ముడు చెప్పు. ఇప్పుడు తగిలినా తగలకపోయినా అట్లా మీరు చేయడం అనేది కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు మీరు కాదు నీవు మాట్లాడుతున్నావు, మరి మేము మీద ఒక ఆడపిల్ల పైన ట్రోల్స్ చేస్తుంటే మరి అప్పుడు ఏమన్నా అన్నా అప్పుడు చెప్పలేదా? మరి మీ ఇంట్లో ఫ్యామిలీ లేదా అన్న?
ఇప్పుడు అడుగుతున్నావు సరే కరెక్టే, ఆమె కొట్టింది నేను తప్పు చెప్తున్నా కదా, ఆమె కొట్టింది తప్పే. ఒక ఆడపిల్ల మీద ఇట్లా ఎందుకు ట్రోల్ చేస్తున్నారా, మరి ఇది అబద్ధం కాదు వీడికి రాకండి అని చెప్పడం ఈయన ఎవరు అసలు? అవును, నువ్వు అట్లా చెప్పావు, నువ్వు అట్లా ఆమె గురించి బ్యాడ్గా చెప్పావా కృష్ణ నువ్వు? చెప్పాను, ఆ వీడియో కూడా రీల్స్ వీటి కోసం పెట్టాను కూడా చెప్పాను, నైటే చెప్పా, ఇంటర్వ్యూలోనే చెప్పా. ఓకే, ఎవరెవరు అన్న ఒకసారి అంటే ఇక్కడ మాట్లాడన్నా. హలో హలో తమ్ముడు శిరీష గారు, నేను తేజానండి. చెప్పండి అన్న. ఇప్పుడు తను మీ గురించి తప్పుగా మాట్లాడడం అని అన్న రెడ్ టీవీ యాంకర్ తేజ అన్నానంటానా. అయితే ఫోన్ చేసి ఏమన్నాడంటే నువ్వు నా స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చి నువ్వు మాట్లాడాల్సిందే అని అన్నప్పుడు నేను అది నేను నీ కూతురు అయ్యి ఉండి లేకపోతే నీ చెల్లెల్ని అయ్యి ఉండి ఇదే సిచ్యువేషన్ నీ సొంత చెల్లెల్నే అనుకో నేను ఫేస్ చేస్తుంటే నీకు ఎట్లుంటది అన్న? ఇప్పుడు పరాయి పిల్ల కాబట్టి అంత బాధ అనిపించదు. నేను కొట్టింది ఒక చిన్న దెబ్బ కావచ్చు, అది రేపు కాకపోతే 10 రోజులకు మర్చిపోవచ్చు. నా జీవితం మీద కొట్టిన దెబ్బ అది 100 కాదు కొన్ని వేల యూట్యూబ్ ఛానల్స్ లో ఉంది. నేను రేపు పెళ్లి చేసుకుంటా, రేపు తర్వాత పిల్లలు, మమ్మీ ఏంటి ఏం చెప్తారన్నా? అదే అమ్మా, కృష్ణ లైన్ లోనే ఉన్నాడు కదా, నువ్వు అడుగు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇప్పుడు కృష్ణ ఏమంటున్నాడంటే, కృష్ణని అడుగుతుంటే మా ఫాదర్ గురించి బ్యాడ్గా చెప్పించినందుకు వచ్చే అన్నదన్న దాని గురించి అంటే అది దాన్నే ఉంది, అది చిన్న విషయం కదా, మాట్లాడుకోవచ్చు కదా అని చెప్పేసి నేను అన్నా. అది వాళ్ళ ఫాదర్ గురించి నువ్వు మాట్లాడావు కృష్ణ? వాళ్ళ నాన్న దగ్గర నేను అలా వీడియో నాకు షేర్ వస్తే నేను ఇన్స్టాలో పెట్టా, వీడియో పోస్ట్ చేసి నేను మాట్లాడు. ఫోన్ చేసి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మరి ఆ వీడియో అన్న నేను ఈ బెజవాడ కృష్ణ చేసిన వీడియో నేను నీకు షేర్ చేస్తా ఏమని చెప్పిండు. నేను డైరెక్ట్ పోయినా వాళ్ళ ఫాదర్ ని కలిసిన, వీడియో తీసిన, పర్లకు సపోర్ట్ ఎందుకు చేస్తున్నా అంటే నేను వాళ్ళ ఫాదర్ దగ్గర వీడియో తీయించిన వీడియో ప్రూఫ్ నాతో ఉంది, నేను మీకు పెడతా, మీరు చేయండి. సరే చెప్పినా, నేను రాత్రి చెప్పిన చర్చాను చెప్తే ఎలా ఉంటది అనేది చెప్తే అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు అన్నయ్య ఇప్పుడు నేను ఎప్పుడు చూడలేదు, నాకు తెలియదు. సో కృష్ణ నీ పక్కనే ఉన్నాడు, నేను ఆయన ఫ్రెండ్ ఆడుకు ఎంత బ్లేమ్ చేసిండు తెలుసా? మా షాప్ కాడికి వచ్చి ఇది పెద్ద దొంగది, ఇది దొంగది డబ్బుల కోసం చేస్తుంది, మళ్ళీ ఏంటి ఎవరు రావద్దు ప్రచారానికని ఈ పిల్లగాడు చేసిండా లేదా అడుగు. అన్నావు కృష్ణ అట్లా? ఆ వీడియో చేసిన వాళ్ళ ఇంటి ముందు వీడియో తను ఒప్పుకున్నాడు, చేశాను. చుట్టుపక్కల ఊరోళ్ళే రాత్రి ఒప్పుకున్నా, ఇప్పుడు ఒప్పుకుంటున్నా, నేను ఒప్పుకోలేదు కదా, ఒప్పుకోకపోతే అంటే నేనేమో కట్ చేశారు.